మహబూబ్నగర్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కనీస వేతనాలు అమలు చేయాలని టీఎఫ్టీయూ అనుబంధ సంఘమైన స్కూల్ స్వీపర్ల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలోని పాఠశాలల నుంచి స్వీపర్లు తరలివచ్చారు. టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పి విజయకుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పర్మటి చిన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు స్పందించి స్వీపర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జెడ్పీ సీఈఓ యాదయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఆస్తుల సర్వే కోవిడ్ నేపథ్యంలో ఆలస్యమైందని, వారం వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వీపర్ల సమస్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది, వారి పోరాటాలకి మీరు ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు? మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 1465 మంది గవర్నమెంట్ పాఠశాలల్లో స్కూల్ స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ఈ 1465 మందిలో 1000 మందికి 1623 మాత్రమే జీతం వస్తుంది. 465 మందికి 4000 రూపాయల జీతం వస్తూ ఉంది. గత ఒక్క సంవత్సరం నుండి వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలకు సంబంధించి రాష్ట్ర బాధ్యుల దగ్గర, కమిషనర్ దగ్గర పోయి యూనియన్ బాధ్యులు అడిగితే మేము మొత్తం జీతాలు మీకు విడుదల చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శివ గారి దగ్గర వచ్చి అడిగితే ఇక్కడ ఏమీ జీతాలు రాలేదు, మేము వాళ్లకు ప్రపోజల్ పంపించినామని చెప్పి శివ గారు మాట్లాడుతూ ఉన్నారు. కమిషనర్ గారికి శివ గారికి మధ్య నలిగిపోతున్నారు స్వీపర్లు. కాబట్టి తక్షణం వీళ్ళ వేతనాలు, సంవత్సరం పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో అంశము 212, 112 జీవోలు గత ఉమ్మడి రాష్ట్రం లోపలనే వచ్చి ఉన్నాయి. వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆ జీవోల్ని ఉమ్మడి రాష్ట్రం లోపల ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో రెగ్యులరైజ్ చేసి తెలంగాణ ప్రాంతంలో రెగ్యులరైజ్ చేయలేదు. దాని కొరకు తెలంగాణ ఉద్యమంలో కూడా స్వీపర్లు తెగించి పోరాటం చేసి రాష్ట్రంలో అయినా మేము పర్మనెంట్ అవుతామని చెప్పి భావించారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రెగ్యులరైజ్ విషయంలో కానీ, కనీస వేతనాలు ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించే విషయంలో కానీ ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు గారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతనికి అండగా నిలబడి తెలంగాణ ఉద్యమంలో స్వీపర్లు పాల్గొన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ స్వీపర్ల సమస్యలు పరిష్కారం చేయకపోవడం అనేది తీవ్రమైన సిగ్గుచేటిది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసిన వాళ్ళు, దళితులు, బీసీలు, మైనార్టీలు 1623 జీతంతో మీకు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యారంగాన్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పి మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వము స్కూల్ స్వీపర్ల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కనీసం మీ పెండింగ్ వేతనాన్ని తక్షణ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో ధర్నా చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేస్తే సరిపోయింది. లేకుంటే మొత్తం స్కూల్ స్వీపర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడతారని చెప్పి దానికి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి హెచ్చరిక కూడా చేస్తాం.